హలో దావుద్ భాయ్. ధనుంజయ్ అర్జెంటుగా ఈ స్వాతిని ఫ్లైట్ ఎక్కించి పంపిస్తాను భాయ్. స్వాతితో పాటు మిగతా ముగ్గురిని కూడా ఫ్లైట్ లో పంపిస్తాను. ఓకే. మీ అన్నయ్యలు వచ్చేస్తారు స్వాతి, నువ్వేం బాధపడకు. ఏమిటండి దిగాలుగా ఉన్నారు? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఇలా కూర్చున్నారేమిటి? అమ్మాయిని ముస్తాబు చేయండి సార్. అబ్బాయిలిద్దరూ జైల్లో ఉన్నారు. ఇప్పుడు పెళ్ళేంటి బావగారు? ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే ఇంటి పరువు పోతుంది. అందుకని అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. మా అన్నయ్యలంటే నాకు ప్రాణం. వాళ్ళేంది నేను ఈ పెళ్లి చేసుకోను. చూడమ్మా, మీ అన్నలు వెళ్ళింది ఊరుకో టూరుకో కాదు, జైలుకి. ఎప్పుడొస్తారో, అసలు వస్తారో రారో కూడా తెలియదు. అయినా అనుకున్న టైంకి పెళ్లి జరగకపోతే మా పరువు పోద్ది. మీరెన్ని చెప్పినా ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోను అంతే. చేసుకోము అనగానే గంగిరెద్దుల తలూపి వెళ్ళిపోతాం అనుకున్నావా? తాంబూలాలు పుచ్చుకున్నాక సగం పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి, రావే. ఆగండి. పెళ్ళి ఆగిపోతే ఆడపెళ్లి వాళ్ళకే ఇబ్బంది. వాళ్ళే వద్దంటే అలాంటిది మీకేంటి తొందర? మా స్వాతిని బలవంతంగా తీసుకెళ్ళడానికి మీకెంత ధైర్యం రా? ఇది మన ఊరు కోదరా. తేడా వస్తే మన బండారం బయటపడుతుంది. గమ్మున ఊరుకోండి. చూడమ్మా, పెళ్లి ఆగిపోతుందని బాధతో మావాడేది ఆవేశపడ్డాడే గాని వీళ్ళకి లేని తొందర మాకు మాత్రం దేనికమ్మా? ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే వాళ్ళ అన్నయ్యోళ్ళు వచ్చాకనే ఈ పెళ్లి. సరేనా? ఒరే పదండ్రా, పదండ్రా పిచ్చ నా కొడుకులు.